ఇవాళ కాబట్టి రేపైనా సరే ఇప్పుడు వీళ్ళు పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ చేసుకోగలరు, అది వీళ్ళ దగ్గర ఉంది ఫ్రమ్ ద బిగినింగ్. అమరావతి అనే కాదు, ఏదైనా బాబు గారు దేవుడు, ఆయన లేకపోతే అసలు దేశంలో ఎవరో అన్నం తినరు. అదేది ఈ మధ్యన ఏదో చెప్తున్నారు, గ్యాస్ కూడా వండుకోవడం, గ్యాస్ ద్వారా వంట చేయొచ్చని నేర్పింది కూడా చంద్రబాబు గారు. సెల్ ఫోన్లు మనకు నేర్పింది చంద్రబాబు గారు. అన్నం తింటాం అన్నటువంటిది నేర్పింది కూడా చంద్రబాబు గారు తెలంగాణ వాళ్ళకి. కంప్యూటర్లు తీసుకొచ్చింది ఆయనే, ల్యాప్టాప్లు తీసుకొచ్చింది ఆయనే. మరి ఇంతగా ఆయన అంతటా ఆయనే చెప్పుకుంటాడు. ప్లస్ ఇప్పటికీ నిన్న కూడా మళ్ళీ చెప్తున్నారు, హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ నేనే కట్టాను, అదేది ఎయిర్పోర్ట్ నేనే కట్టాను, పీవీ ఫ్లైఓవర్ నేనే కట్టానని. అది ఏం జరిగిందో అందరికీ తెలిసినా చెప్తూనే ఉంటారు. అంటే మిగతా వాళ్ళకి తెలియదు కదా, ఇలాంటి ముక్క ఈయన చెప్పగలుగుతాడా? చేసిందే చెప్పుకోలేడు ఈయన బేసిక్గా. కాబట్టి ఇద్దరి యాటిట్యూడ్ డిఫరెంట్. ఈ పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ అన్నటువంటిది వీళ్ళు చేసుకున్నంతగా అతను చేత కాలేదు. లేకపోతే అతను చేసిన వాటిని అందులో 10వ వంతు చెప్పుకున్న అతను ఇవాళకి కూడా బట్టలు నొక్కడం గురించి మాట్లాడతాడు, అతను సంక్షేమం గురించి మాట్లాడతాడు. ఇవాళకి కూడా తను చేసిన డెవలప్మెంట్ గురించి ఎప్పుడో ప్రెస్ మీట్లో ఒకసారి మాట్లాడతాడు. ప్రెస్ మీట్లో మాట్లాడిన 2-3 గంటలనే జనం అందరూ గ్రహించేశారంటారు. ఆడ కార్యకర్తలే సరిగ్గా పూర్తిగా ఉండవు. అయినా ప్రతిపక్షం అంటే జనంలోనే ఉండాలి, జనంలోనే తిరగాలి, జనంలోనే బ్రతకాలి అనేటటువంటిది జగన్